హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్‌గా మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్‌లో మనకొచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, రిసెప్షనిస్ట్, నర్సింగ్ ఆఫీసర్స్, టెక్నీషియన్ ఇలా వివిధ రకాల జాబ్స్ అయితే మనకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇంటర్మీడియేట్ అర్హతతో, డిప్లొమా అర్హతతో, అలాగే మనకు బీఎస్సీ అర్హతతో, అలాగే డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే జాబ్స్ ప్రతి ఒక్కరికి అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 100+ వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి, అసలు ఏజ్ క్రైటీరియా ఏంటి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా, సో వీటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మెంబర్స్ మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీ నుంచి నేను చిన్నది ఇదొక్కటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే గనుక నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా ఎన్నో వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకుంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన సంస్థ మనకు ఈ రీసెర్చ్ సెంటర్ సంబంధించింది. సో మనకు హెల్త్ డిపార్ట్‌మెంట్ సంబంధించింది. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో మనమైతే ఇక్కడ క్లిక్ చేస్తే గనుక మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనబడతాయి. సో దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఇక్కడ క్లియర్‌గా చూసుకోండి ఇక్కడ న్యూ అని. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ గ్రూప్ బి అండ్ సి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో ఇది వచ్చి మనం ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి క్లియర్‌గా డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు నేను డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో మన డౌన్‌లోడ్ అయితే అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. సో దాని గురించి అయితే క్లియర్‌గా మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేసుకుందాం. ఓకే. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకొచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మనకు చూసుకుంటే మనకొచ్చేసి ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా who fulfill the prescribed eligibility conditions for selection of various 51 posts for Group B and C, PGI, MER, చండీగఢ్ అండ్ 63 పోస్ట్ ఫర్ గ్రూప్ బి అండ్ సి పీజీఐ శాటిలైట్ సెంటర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో 51 పోస్ట్ ఏమో ఒక ప్లేస్‌లో అయితే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. అలాగే 63 పొజిషన్స్ వచ్చేసి వేకెన్సీ వచ్చేసి పీజీఐ శాటిలైట్ సెంటర్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రెండిటికి కలిపి ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకుంటే మనకు 4థ్ జులై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి మనకు నెక్స్ట్ మంత్ 4థ్ వరకు అయితే టైం అయితే ఉంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నమాట. సో ఫీస్ గనుక చూసుకుంటే మనకొచ్చి ఎస్సీ, ఎస్టీ వచ్చేసి మనకు రూ. 800 పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వచ్చేసి 1500 ప్లస్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ చేయాల్సినది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్‌గా వాళ్ళు అయితే వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసుకొని మీరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, పే స్కేల్, ఎలిజిబిలిటీ కండిషన్స్‌లోకి వెళ్ళిపోతే గనక మనకు లీగల్ అసిస్టెంట్‌కి సంబంధించి గ్రూప్ బి నోటిఫికేషన్ అన్నమాట. సో ఒక్క వేకెన్సీ ఉంది. జూనియర్ టెక్నీషియన్ సంబంధించి మనకొచ్చేసి గ్రూప్ బి ఇది కూడా దీనికి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు. టోటల్‌గా జూనియర్ టెక్నీషియన్ ఎక్స్‌రేస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఇది కూడా గ్రూప్ బి ఇది 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ టెక్నీషియన్ రేడియోథెరపీ గ్రూప్ బి అన్నమాట. ఇది కూడా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నీషియన్ ఓటీకి మనకు గ్రూప్ బి వేకెన్సీ ఇది కూడా 4 వేకెన్సీస్. డెంటల్ హైజినిస్ట్‌కి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ డైటీషియన్‌కి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. రిసెప్షనిస్ట్ ఇదొచ్చేసి గ్రూప్ సి క్యాడర్ కింద రావడం జరిగింది. 1 వేకెన్సీ ఉంది. జూనియర్ ఆడిటర్ వచ్చేసి గ్రూప్ సి అన్నమాట. ఇది కూడా 1 వేకెన్సీ. టోటల్‌గా 51 వేకెన్సీస్ వచ్చేసి మనకు ఒకవేళ సెలెక్ట్ అయితే మనకు పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. ఎక్కడ అంటే పీజీఐ, ఎంఈఆర్ అనే సంస్థలో మనకైతే పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. సో ఇంక మిగతాయి చూసుకుందాం. పీజీఐ శాటిలైట్ సెంటర్‌కి సంబంధించిన వేకెన్సీస్, నర్సింగ్ ఆఫీసర్ మనకు గ్రూప్ బికి సంబంధించిన క్యాడర్ 51 వేకెన్సీస్‌తో మన ముందుకు రావడం జరిగింది. స్టోర్ కీపర్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా గ్రూప్ బి క్యాడర్. జూనియర్
టెక్నీషియన్ వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ డివిజన్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చి 3 వేకెన్సీ అయితున్నాయి. టోటల్‌గా 63 వేకెన్సీస్ అయితున్నాయి. సో, మనం ఇందుట్లో మనకు కావాల్సినవి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఎక్కడైతే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిట్ అయితదో దాని గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో, నేను ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే నర్సింగ్ ఆఫీసర్‌కి మాక్సిమం ఎలిజిబుల్ అయ్యే కండిషన్ ఉంది ప్రతి ఒక్కరు. సో, బేసిక్ పే 44,900 నుంచి 1,40,400 వరకైతే ఉంటుంది. మినిమమ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ అయితే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే బీఎస్సీ హానర్స్ నర్సింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదా రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ దాంతో పాటు రిజిస్టర్డ్ యాస్ ఎ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ దాంతో పాటు రిజిస్టర్డ్ యాస్ ఎ నర్స్ అయి ఉండాలి. ఆర్ నర్స్ అండ్ మిడ్‌వైఫ్ ఫ్రమ్ ఎ స్టేట్ కౌన్సిలింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మినిమమ్ 50 బెడెడ్ హాస్పిటల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మీరైతే నర్సింగ్ ఆఫీసర్‌కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు లీగల్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు వచ్చేసి డిగ్రీ ఉండాలా లాలో, తర్వాత ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. సో, అది ఇగ్నోర్ చేద్దాం. జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్‌కి సంబంధించి మనకు బేసిక్ పే వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకైతే ఉంది. 18 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో చేసి ఉండాలి. లేదా బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎక్స్‌రేకి కూడా మనకు సేమ్ బేసిక్ పే ఏజ్ క్రైటీరియా కూడా 18 నుంచి 30 ఇయర్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ ఎక్స్‌రే, బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ రేడియాలజీ, బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ రేడియో డయాగ్నోసిస్. సో, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ రేడియోథెరపీకి కూడా మనకు బేసిక్ పే సేమ్, ఏజ్ క్రైటీరియా సేమ్. బట్ ఇక్కడ ఏంటంటే బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ రేడియాలజీ ఆర్ రేడియోథెరపీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ ఓటీకి కూడా సేమ్ బేసిక్ పే ఉంది. ఏజ్ క్రైటీరియా కూడా 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న మధ్యలో అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా ఇదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి వచ్చే గనక బీఎస్సీ ఇన్ మెడికల్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్, అనెస్థీషియా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డెంటల్ హైజినిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకొచ్చేసి మనకు బేసిక్ పే కూడా సేమ్ ఉంటుంది. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ మెట్రిక్ విత్ సైన్స్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ డెంటల్ హైజినిస్ట్ ఉండాలా. అలాగే రిజిస్టర్డ్ యాస్ డెంటల్ హైజినిస్ట్ విత్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తామని కూడా మెన్షన్ చేశారు. ఓకే. సో, అసిస్టెంట్ డైటీషియన్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ కావాలి. అది ఇగ్నోర్ చేద్దాం. స్టోర్ కీపర్ ఉంది అండి గైస్. స్టోర్ కీపర్ వచ్చేసి మనకు ఇది కూడా బేసిక్ పే 35,400 నుంచి 1,12,000. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్. దాంతో పాటు ఎంబీఏ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలి స్టోర్ కీపర్‌కి. రిసెప్షనిస్ట్‌కి మనకు ఒకటే ఒక పొజిషన్ ఉంది. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీనికి బేసిక్ పే 29,200 నుంచి 92,300 వరకు. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ ఉండాలా. దాంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. జూనియర్ ఆడిటర్‌కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ కావాలి. అది ఇగ్నోర్ చేద్దాం. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి సంబంధించి బేసిక్ పే 25,500 నుంచి 81,100 అనమాట. 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలా. స్కిల్ టెస్ట్ కూడా ఉండాలా. మీకొచ్చేసి ఏంటంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో టైప్ చేయాలా. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేసే సామర్థ్యం ఉంటే సరిపోతుంది. దాంతో పాటు మీకు లోవర్ డివిజన్ క్లర్క్ 2 ఇయర్స్ రెగ్యులర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇగ్నోర్ చేద్దాం ఇది కూడా. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకు 19,900 నుంచి 60,200 వరకు బేసిక్ పే. 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలా. ఇంగ్లీష్‌లో 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ వస్తే సరిపోతుందన్నమాట. సో, ఇవ్వండి ఈ నోటిఫికేషన్‌లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అన్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ అనమాట. సో, దాంతో పాటు మనకొచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుంది? అసలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మెన్షన్ చేశారా లేదా అనేది. బట్ వీళ్ళైతే ఏం చేశారంటే మీరు ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందా లేదా దానికి సంబంధించి మీరు వెబ్‌సైట్ అయితే విజిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు అనేది డీటెయిల్స్ అయితే వెబ్‌సైట్ చెక్ చేసుకోమంటున్నారు. సో, గ్రూప్ బి, సికి సంబంధించి మనకు నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే 100 ఉండడం జరుగుతుంది. మనకు 100 మినిట్స్ ఉండుంటుంది. 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో,
టోటల్‌గా మనకు ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి మనకు 1/4 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి. మనకొచ్చేసి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 40% వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 35% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే 35% మినిమమ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ 100 మార్క్స్‌లో. మనకొచ్చేసి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్‌లో అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. ఆల్ ఇండియా బేస్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సిటీస్ ఎక్కడెక్కడ కూడా ఎగ్జామ్ పెడతారనే దాని గురించి కూడా మీకు ఒకసారి క్లియర్‌గా నేను ఇప్పుడు చూయిస్తాను. మనకు హైదరాబాద్‌లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు చూయిస్తాను దాన్ని కూడా. సో, మీరిక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు హైదరాబాద్, కోల్‌కత్తా, ఢిల్లీ అలాగే చండీగఢ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. హైదరాబాద్‌లో ఎగ్జామ్ ఉంటుంది. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జస్ట్ 100 మార్క్స్‌కే ఉంటుంది. 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 1/4 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు రాంగ్ ఆన్సర్‌కి. ఒక మంచి ఆపర్చునిటీ కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు క్లర్క్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ అలాగే డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ ఆఫీసర్. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత షేర్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.